హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సాగర్ 777 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము ఇక్కడ ఈ ఎపిసోడ్లో మనము 4th క్లాస్ మ్యాథ్స్ కంటెంట్ చెప్పుకోబోతున్నాము. 4th క్లాస్లో ఉన్న మ్యాథ్స్ కంటెంట్ని అన్ని లెసన్స్ని కూడా మీకు అందించబోతున్నాము. ఇవి గురుకుల 4th క్లాస్ ప్రిపేర్ అయ్యే పిల్లలతో పాటు ఎస్జిటి పేపర్ 1కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా వీటికి ఉపయోగపడతాయి. ఎస్జిటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక్కొక్క బిట్ అనేది మనకు దీంట్లో నుంచి రావడం జరుగుతుంది కనుక ఎస్జిటి ఎవరైనా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉంటే వీటిని ఫాలో కండి. మీకు ఎస్జిటి కంటెంట్ మొత్తాన్ని, మ్యాథ్స్ కంటెంట్ని మొత్తాన్ని కూడా ఈ సిరీస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగానే గురుకుల విద్యార్థుల కోసము తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులను కవర్ చేస్తూ ఇందులో కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సిరీస్ మొత్తంలో మనకు ఎస్జిటికి సంబంధించిన మ్యాథ్స్ కంటెంట్ మొత్తం ఉంటుంది. మొదటగా అయితే 4th క్లాస్ మ్యాథ్స్ అనేది మనము చెప్పుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనము ఫస్ట్ లెసన్ నుంచి తీసుకున్నాము. ఫస్ట్ లెసన్ మెనీ ఆబ్జెక్టివ్స్ డిఫరెంట్ షేప్స్, అంటే వివిధ వస్తువులు వేరు ఆకారాలు. సో మన పరిసరాల్లో వివిధ రకాలైన ఆకారాలను మనము చూస్తూ ఉంటాం. అయితే అందులో మనకు ఫస్ట్గా వచ్చేది ఏంటంటే చూడండి, స్క్వేర్స్ అంటే చతురస్రం. ఈ చతురస్రం అనేది 4 భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. 4 sides ఆర్ సేమ్. ఇది రెక్టాంగులర్ చూడండి, దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. చూడండి, ఈ భుజము ఎదురెదురు భుజాలు అనేవి సమానంగా ఉంటే వాటిని దీర్ఘ చతురస్రం, దాన్ని రెక్టాంగులర్ అని అంటారు. నెక్స్ట్ ట్రయాంగిల్ అంటే త్రిభుజం. 3 భుజాలు కలిగిన వాటిని ట్రయాంగిల్ అని అంటారు. అదేవిధంగా సర్కిల్ని మనము ఏమని పిలుస్తామో వృత్తం అని పిలుస్తూ ఉంటాం. అయితే ఈ 4 వీటిని మనము 2D చిత్రాలు అంటాము. వీటిని ఏమంటారు? 2D చిత్రాలు, 2 డైమెన్షన్స్, 2D చిత్రాలు. ఈ 2D చిత్రాలలో స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, సర్కిల్ అనేవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పాఠంలో చూసుకున్నట్లయితే వివిధ రకాలైన వస్తువులు. సో ఈ రకాలైన ఈ షేప్ కలిగినవి, ఈ ఆకారాలు కలిగిన వస్తువులు అనేవి మనము పరిసరాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాటితో ఏర్పడేటివి ఏవి? ఈ 2 డైమెన్షన్తో ఏర్పడేటివి ఇక్కడ ఉండేవి. ఇవన్నీ ఏంటంటే 3 డైమెన్షన్స్, 3D చిత్రాలు. ఇవి ఏంటివి? 3D చిత్రాలు. సో గురుకుల విద్యార్థులు మరియు ఎస్జిటి విద్యార్థులు వారికి కూడా క్వశ్చన్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయి, ఏ విధంగా వస్తాయని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము వీటి గురించి మనము తెలుసుకోవాలి. ఫస్ట్ బ్రిక్ షేప్స్. వాళ్ళు ఏమని అంటే ఇటుక ఆకారము, బ్రిక్ షేప్. దీన్నే మనం ఏమని పిలుస్తాం? క్యూబాయిండ్ అని పిలుస్తూ ఉంటాం. సో దీనికి చూడండి, క్వశ్చన్ అడతాడు. బ్రిక్ షేప్ క్యూబాయిడ్కి అంచులు ఎన్ని ఉంటాయి? నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అంటే ఏంటంటే అంచులు. మరి అంచులు ఎన్ని ఉంటాయంటే మనకు 12 అంచులు ఉంటాయి. 12 నెంబర్ ఆఫ్ ద ఎడ్జెస్. క్యూబాయిడ్కి ఎన్ని అంచులు ఉంటాయంటే 12 అంచులు అనేవి ఉంటాయి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ కార్నర్స్, మూలలు అనేవి ఎన్ని ఉంటాయంటే 8 మూలలు కలిగి ఉంటాయి. ఎన్ని మూలలు కలిగి ఉంటాయి? 8 మూలలు అనేటివి క్యూబాయిడ్ కలిగి ఉంటాయి. అదేవిధంగా దానికి ఫేసెస్ కూడా ఉంటాయి. ముఖాలు ఎన్ని ఉంటాయంటే 6 కలిగి ఉంటాయి. ఫేసెస్ ఏంటంటే ముఖాలు ఫేసెస్ ఎన్ని ఉంటాయంటే 6 ముఖాలని కలిగి ఉంటాయి. అదేవిధంగా క్యూబ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. ఇది దేంతో ఏర్పడింది అంటే స్క్వేర్తో ఏర్పడింది. చతురస్రం నుంచి ఏర్పడింది క్యూబ్. దీర్ఘ చతురస్రం రెక్టాంగులర్ నుంచి ఏర్పడింది క్యూబాయిడ్. సో దీనికి ఏ విధంగా అయితే అంచులు, ఎడ్జెస్ ఉంటాయో, కార్నర్స్ ఉంటాయో, దీనికి కూడా సేమ్ అదే విధంగా అంచులు, కార్నర్స్ అండ్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి. దీనికి కూడా ఎడ్జెస్ ఎన్ని ఉంటాయంటే 12 ఎడ్జెస్ ఉంటాయి. 12 అంచులు అనేవి ఉంటాయి. ఒకసారి మీరు దీన్ని చూసినట్లయితే సేమ్ మన ఇంట్లో ఉండే రూమ్ మాదిరిగా ఉంటుంది. చూడండి, ఎన్ని అంచులు ఉన్నవి, ఎన్ని మూలలు ఉన్నవి అనేవి మీరు గమనించవచ్చు. సో నెంబర్ ఆఫ్ ద కార్నర్స్ ఎన్ని ఉంటాయంటే 8 మూలలు ఉంటాయి. చూడండి, మన ఇంట్లో ప్రతి ఇంట్లో చూసుకున్నట్లయితే పైన కింద సైడ్, కింద 4 పైన 4, మొత్తము 8 మూలలు అనేటివి ఉంటుంటాయి. సేమ్ దీనికి కూడా ఫేసెస్ ఎన్ని ఉంటాయంటే 6 అనేటివి ఉంటాయి. సో కింద ఒకటి, పైన ఒకటి, లెఫ్ట్ రైట్, 4 ఇక్కడ సైడ్. సో ఇలా 6 ఫేసెస్ అనేవి ఉంటుంటాయి. ఇవి క్యూబాయిడ్ దీర్ఘ చతురస్రంతో ఏర్పడింది. ఇది చతురస్రంతో ఏర్పడింది. సో మనం దీన్నే పాచిక ఆకారం అంటే డైస్ వేసాం కదా మనము. ఆ పాచిక ఆకారం అని అడుగుతుంటాడు, ఒకసారి ఇటుక ఆకారం అడుగుతుంటాడు. సో విద్యార్థి మీ క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థి యొక్క కంబాక్స్కు ఎన్ని అంచులు ఉన్నాయని అడుగుతాడు.
క్వశ్చన్. సో అలాంటప్పుడు అంచుల సంఖ్య ఎంత ఉంటుంది? అంచుల సంఖ్య 12. అదేవిధంగా మీరు షార్ప్నర్ ఉంటుంది, షార్ప్నర్ ఉన్నప్పుడు అది ఏ ఆకారం అని అడుగుతాడు. షార్ప్నర్ ఏ ఆకారం ఉంటుందన్న? షార్ప్నర్ అనేది మనకు దీర్ఘ చతురస్రాకారం, అంటే ఇది క్యూబాయిడ్ ఆకారంలో మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే హ్యాట్, జోకర్ హ్యాట్ చూడండి, జోకర్ హ్యాట్, టోపీ కోన్ షేప్ లో ఉంటుంది కదా మనకు. కోన్ షేప్ లో నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి మనకు? పైన ఒకటి, కింద ఒకటి అని మనకు 3 కనిపిస్తున్నాయి. వాటి ఎడ్జెస్ ఎన్ని ఉండవు. అంచులు ఎన్ని ఉంటాయి అంటే ఒకటే అంచు కలిగి ఉంటుంది. ఎడ్జెస్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే ఒకటే, కింద సైడ్ ఉండేది ఇదే మనకు అంచు. నెక్స్ట్ కోన్, మూలలు చూడండి. కోన్ షేప్ ఆబ్జెక్ట్ మూలలు ఎన్ని ఉన్నాయంటే ఒకటే. చూడండి, ఇది పైన ఉండే మూల ఒకటి మాత్రమే. దీన్ని మనం ఏమని పిలుస్తాము? కోన్. సో కోన్ షేప్ ఆబ్జెక్ట్. ఇవన్నీ 3D డయాగ్రామ్స్, ఇవి పైన ఉన్నవి. అది 2D డయాగ్రామ్. చూడండి ఇక్కడ డ్రమ్ షేప్ అంటే పీపా ఆకారం అంటే డ్రమ్స్ ఉంటాయి కదా. సో ఈ డ్రమ్ షేప్, దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే సిలిండర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము? సిలిండర్. సో దీనికి కూడా నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అంటే అంచులు ఎన్ని ఉంటాయి అంటే దీనికి 2 అంచులు ఉంటాయి, ఒకటి పైన ఒకటి కింద. సో దీనికి మూలలు కార్నర్స్ అంటే ఎన్ని ఉంటాయి చూడండి, 1 2 3 4 అని ఉంటాయని అనుకుంటారు, కానీ దానికి అసలు కార్నర్స్ అనేవి ఉండవు. సో చాలా మంది సిలిండర్కి 4 కార్నర్స్ ఉంటాయని అనుకుంటూ ఉంటారు. సో ఈ టాపిక్లో ఇది. నెక్స్ట్ స్పెరికల్ షేప్, వృత్తాకారానికి నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయంటే ఒక రౌండ్ ఎడ్జ్ ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ తప్పు. ఇది చాలాసార్లు డిఎస్సిలో టెట్లో కూడా అడిగినారు. ఇది 0 ఎడ్జెస్ అండ్ కార్నర్స్ కూడా 0 కార్నర్స్. సో స్పెరికల్ షేప్లో మనకు ఎలాంటి ఎడ్జెస్ ఉండవు, ఎలాంటి కార్నర్లు ఉండవు, అంచులు మూలలు అనేటివి ఉండవు. సో ఈ చిన్న క్వశ్చన్స్లో నుంచే బిట్స్ అనేటివి పడుతూ ఉంటాయి మనకు. గురుకులలో కానివ్వండి, తర్వాత టెట్ డిఎస్సిలో కానివ్వండి, ఇలాంటి రకమైన క్వశ్చన్స్ అనేవి. ఒకసారి లాస్ట్ 2018 డిఎస్సిలో అనుకుంటా ఏమని అడిగిందంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, అంచులు ఎన్ని ఉంటాయి అని అడిగిండు జోకర్ హ్యాట్కి. అంచులు ఎన్ని ఉంటాయి అని అడిగిండు. అంచులు చాలా మంది ఎన్ని ఉంటాయి అనుకుంటారు, 2 ఉంటాయి అనుకుంటారు, కానీ ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి మాత్రం ఒకటే ఉంటుంది జోకర్ హార్ట్. ఏది? అది కోన్ షేప్కి మనకు ఉండే ఎడ్జెస్ ఏంటంటే ఒకటి మాత్రమే. సో ఇలా చిన్న టాపిక్, వివిధ రకాలైన మెనీ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్, డిఫరెంట్ షేప్స్. సో దీంట్లో నుంచి మనకు ఒక బిట్ వచ్చినా కానీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ప్లస్ పాయింట్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇది మీరు గమనించాలి. ఇది ఫస్ట్ లెసన్కి సంబంధించి ఇంకా వల చిత్రాలు అనేటివి ఉంటాయి. నెట్ డయాగ్రామ్స్, వల చిత్రాలు అంటే ఏం లేదు, ఈ విధంగా చిన్న షేప్స్ ఇస్తారు. ఈ విధంగా షేప్స్ ఇస్తారు. ఈ వల చిత్రం ఇచ్చి, ఈ వల చిత్రం దేనికి సంబంధించింది, క్యూబ్కి సంబంధించిందా, క్యూబాయిడ్కి సంబంధించిందా అని అడుగుతాడు. సో ఈ వల చిత్రం చూసినట్లయితే దేనికి సంబంధించింది? ఇది క్యూబ్కి సంబంధించింది. దీన్ని జోడించినట్లయితే మనకి ఏ షేప్ వస్తుంది అంటే ఈ విధంగా క్యూబాయిడ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వల చిత్రాలను అన్నిటిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా దీంట్లో ఎడ్జెస్, కార్నర్స్ గురించే ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది కనుక దీన్ని బాగా గమనించండి. ఈ షేప్స్ మనకు ఇవే బేసిక్స్, దీని నుంచి మాత్రమే జామెట్రీలో వివిధ రకాలైన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో వీటి మీద అవగాహన ఉంటే జామెట్రీకి వెళ్ళినప్పుడు అప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు 4th క్లాస్లో ఫస్ట్ లెసన్. ఇది దాదాపు మొత్తం టాపిక్ కవర్ అయినట్లే. నెక్స్ట్ లెసన్ సెకండ్ లెసన్లో చూద్దాం. మన వీడియోస్ని కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. ఎస్జిటి కంటెంట్ మొత్తం ఉంటుంది. ఫస్ట్ నుంచి 8th క్లాస్ వరకు సంబంధించిన మ్యాథ్స్ మొత్తాన్ని అందిస్తాను. ఇప్పుడు మాత్రం 4th క్లాస్ గురుకులకు సంబంధించిన విద్యార్థులకు, మీకు అందరికీ ఇది అందిస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ సిరీస్ మొత్తం చూడండి. దీంట్లో మీకు కావాల్సిన అన్ని ఎస్జిటి కంటెంట్ అనేది, మ్యాథ్స్ కంటెంట్ అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.